హలో అండి. ఈరోజు నేను మా అమ్మమ్మ స్టైల్‌లో చేపల పులుసు అయితే చేయబోతున్నాను. దానికోసం ముందుగా చింతపండు అయితే నానబెట్టుకుందాం. తర్వాత ఒక 3 పెద్ద టమాటాలు, 2 పెద్ద ఉల్లిపాయలు, ఒక 4 పచ్చిమిరపకాయలు కట్ చేసుకుందాం. ఈ కర్రీ కోసం మనం ఉల్లిపాయలు, టమాటాలు, పచ్చిమిరపకాయలన్నీ పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలండి. ఈ కర్రీలో ఉల్లిపాయలు, టమాటాలు పెద్ద ముక్కలు వేసుకుంటేనే చాలా టేస్టీగా ఉంటుంది. కొన్ని కర్రీస్‌లో మనం కట్ చేసుకునే విధానంలో కూడా కొంచెం టేస్ట్ తెలుస్తుందండి. ఇలాగ టమాటాలు కూడా చాలా పెద్ద ముక్కలుగా కట్ చేసుకున్నాము. అన్నీ కట్ చేసుకున్న తర్వాత ఒక కేజీ చేపలు తీసుకున్నామంటే దాంట్లో ఒక 3 పెద్ద టమాటాలు, ఒక 2 పెద్ద పెద్ద ఉల్లిపాయలు, ఒక 4, 5 పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. అవన్నీ కట్ చేసి పక్కన పెట్టుకొని ముందుగా అయితే చేపలను శుభ్రం చేసుకొని ఆ చేపలలో కొంచెం పసుపు, కారం, ఉప్పు వేసి పక్కన పెట్టుకుందాం. ఎందుకంటే ఆ చేపల్లో ఉప్పు, కారం బాగా పడుతుంది. అప్పుడు ముక్క ఉడికినప్పుడు కూడా కొంచెం టేస్టీగా ఉంటుంది. తర్వాత దీంట్లో ఒక మీడియం సైజు మామిడికాయ కూడా తీసుకుందాం. మన నెల్లూరు చేపల పులుసు అంటే మామిడికాయ కంపల్సరీగా ఉండాలండి. మామిడికాయ లేకుండా మేము చేపల పులుసే చెయ్యము. ఇవన్నీ కట్ చేసి ముక్కలు పక్కన పెట్టుకున్న తర్వాత ముందుగా మనం నానబెట్టుకున్నాం కదా, మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్నాం కదా చేపలు. ఆ చేపలు మీకు కుదిరితే ఒక 1/2 అవర్ పక్కన పెట్టుకోండి, లేదంటే ఒక 10 మినిట్స్ అయితే పక్కన పెట్టుకోండి. ఇట్లా ముక్కలైతే టమాటాలు, ముక్కలైతే కట్ చేసుకున్నాను. నాకు ఇప్పుడు నేను ఏ గిన్నెలో అయితే కర్రీ చేయాలనుకుంటున్నానో ఆ గిన్నెకి పెట్టుకున్నాను. నేను ఎప్పుడు చేపల కూర చేసినా ఇట్లా వెడల్పుగా ఉండే వాటిలోనే చేస్తాను. సారీ అండి, నాకు వీడియో తీయడం అయితే రాలేదు. ఇప్పుడు ఆ చేపలన్నీ తీసుకొని మనం బాండీలో అయితే వేసేస్తున్నాము. ఇందులో ఒక స్పెషల్ ఉందండి ఈ కర్రీలో, అది మీకు నేను చెప్తాను. ఇప్పుడు ఇలాగా చేప ముక్కలన్నీ దీనిలోకి తీసుకున్న తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా టమాటాలు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు అన్నీ దీనిలోనే వేసుకోవాలన్నమాట. ఇదేనండి దానిలో స్పెషల్. మామూలుగా అయితే మనం ఆయిల్లో ఫ్రై చేస్తాం కదా, కానీ దీనిలో అలా కాదు, అన్నీ చేపల్లోనే వేసేస్తున్నాము. ఇలా వేసుకున్న తర్వాత దీనిలోనే మళ్ళీ కొంచెం పసుపు, సరిపడా ఉప్పు, ముందుగా వేసుకున్నాం కదా కారం, ఆ కారం చూసుకొని కూరకు సరిపడా కారం కూడా వేస్తుంది. నాకు వీడియో ఎలా తీయాలో తెలియక ఇట్లా కొంచెం సగమే పడింది. ముందు నేర్చుకుంటానండి, ఇదైతే ఏమనుకోవద్దు. మనం ఇదంతా చేసుకునే ముందే బాగా నానిన చింతపండుని కొంచెం పిసికి రసం చేసి పెట్టుకున్నాము. కొంచెం ఈజీగా ఉంటుంది. చింతపండు బాగా నానాలి. ఇప్పుడు దీనిలోనే ఆయిల్ కూడా కలిపేస్తున్నామండి. దీనికి పోపు అలాంటిది ఏమి ఉండదు. ఆయిల్ కూడా ఈ కర్రీలోనే కలిపేసుకోవాలి. కలిపేసుకున్న తర్వాత రసం తీసి పెట్టుకున్న చింతపండు రసము ఇందులో పోసేసుకున్నాము. ఇక్కడ మీరు కొంచెం జాగ్రత్తగా చేయాలండి. వాటర్ ఎక్కువ వేసుకోవద్దు, సరిపడా వేసుకోండి చాలు. వాటర్ ఎక్కువ వేస్తే కర్రీ ఎక్కువసేపు ఉడకలిపిస్తే అప్పుడు మీకు ముక్క చెదిరిపోద్ది. కర్రీకి సరిపడా వాటర్ మాత్రమే వేసుకోవాలి. చేప మునిగే వరకు వేసుకుంటే చాలు. ఇదిగో ఇలా వేస్తున్నాను. దీనికి కొంచెం ఇక్కడ నేను ఇంకొంచెం యాడ్ చేసుకుంటాను వాటర్. ఇలా అయితే నాకు సరిపోయింది. ఇప్పుడు దీన్ని తీసి అలాగే స్టవ్ అంటించేసి స్టవ్ మీద పెట్టేద్దాము. దీన్ని స్టవ్ మీద పెట్టుకొని మూత పెట్టేసి దీన్ని అయితే పక్కన పెట్టేద్దాము. నా చిన్నప్పుడైతే మా అమ్మమ్మ ఇలాగే చేసేదండి. చాలామంది ఇలాగే చేస్తారు. కర్రీ మాత్రం చాలా టేస్టీగా వస్తుంది. ఇప్పుడు మనం ఇంకో స్టవ్ మీద ఇంకో బాండలు పెట్టుకొని ఇంట్లో కావాల్సిన మసాలాలను అయితే ప్రిపేర్ చేసుకున్నాము. దీనికోసం అయితే మనం ఏమేమి తీసుకోవాలంటే కొన్ని ధనియాలు, ఒక 1/2 స్పూన్ అనుకోండి ధనియాలు, ఒక 1/2 స్పూను మెంతులు, 1/2 స్పూన్ సరిపోతాయి, ఒక 1/2 స్పూను ఆవాలు, కొంచెం జీలకర్ర,
ఇవి కొంచెం దోరగా అంటే మనం పౌడర్ చేసుకోవడానికి ఫ్రీగా ఉండేటట్టు వేయించుకోవాలి. మరి మాడిపోయేటట్టు వేయించుకుంటే చేదు వచ్చేస్తుంది. అలా కాకుండా కొంచెం ఫ్రై చేసుకొని దాన్ని పౌడర్ చేసి పెట్టుకోవాలి. ఇదేనండి ఈ చేపల పులుసులో ఇది అయితే తప్పకుండా వేయండి. ఎందుకంటే మనకి స్మెల్ రాకుండా, నీచు వాసన అట్లాంటివి రాకుండా చాలా మంచి టేస్ట్ వస్తుంది. ఇప్పుడైతే నేను చూశాను, ఇక్కడ కొంచెం ఉడికిన తర్వాత కొన్ని బెండకాయలు అయితే వేసాను. బెండకాయలు వెయ్యాలి అని కాదు, కంపల్సరీ అయితే కాదు. నా దగ్గర ఒక 4 బెండకాయలు అయితే ఇందులో నేను వేసాను. ఇది నేను మధ్యలోనే ఎందుకు వేసానంటే, ముందే వేసేస్తే మనకి బెండకాయ బాగా ఎక్కువ ఉడికిపోయి జిగురు వచ్చేస్తుంది. అట్లా కాకుండా సగం ఉడికిన తర్వాత వేసుకుంటే బెండకాయ ఉడుకుద్ది, ప్లస్ బెండకాయ సపరేట్గా ఉంటుంది. మీరు ఈ బెండకాయ ప్లేస్లో చాలామంది వంకాయ అయితే వేస్తారు. నేను వెరైటీగా ఉంటుందని బెండకాయ వేస్తే, బెండకాయ కూడా వేస్తే బాగుంటుంది. బెండకాయ ముక్కలు చేసి వేయడం కంటే ఇలా వేస్తేనే మనకి ఆ జిగురు అనేది ఆ కర్రీలో కలవకుండా ఉంటుంది చేపల పులుసులో. ఇప్పుడు మనం అంతా ఈ బెండకాయ కూడా ఉడికిపోయింది, మామిడికాయ ఉడికింది, చేప కూడా ఉడికిపోయింది, టమాటాలు అన్నీ ఉడికిపోయాయి కదా. కొంచెం ఆ పులుసు సరే అదే చిక్కగా వచ్చే వరకు చూసుకోవాలి. చూసుకున్న తర్వాత నేను ఇక్కడ కొంచెం కొత్తిమీర వేసుకున్నాను. మీరు ఇదే టైంలో ఉప్పు కారం కూడా చూసుకొని సరిపోకపోతే ఇంకొంచెం వేసుకోండి. నాకు ఇక్కడైతే కొంచెం ఉప్పు తక్కువ అవుతుంది, నేను మళ్ళీ ఉప్పు యాడ్ చేస్తున్నాను. కారం అయితే సరిపోయింది. కారం మాత్రం చూసుకోండి, ఎందుకంటే మనకి కర్రీలో కానీ చికెన్లో కానీ మనకి కారం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. ఇప్పుడు నేను ఇందాక చేసి పెట్టుకున్న పౌడర్ ఉంది కదా, అది కూడా వేసేసుకున్నాను. ఇదైతే దించే ముందు వేసుకోండి. ఇది వేసుకున్న తర్వాత ఒక 10 సెకండ్స్ పాటు ఉడికించండి. ఇప్పుడు మొత్తం కలిపేయకుండా కర్రీని ఇట్లా కొంచెం ఆ పౌడర్ అంతా కలిసే వరకు ఇట్లా గరిటె తీసుకొని ఇట్లా కలుపుకోవాలి. మీరు గరిటెతో ఎక్కువ కలిపేశారంటే ముక్కలన్నీ చెదిరిపోతాయి. కొంచెం జాగ్రత్తగా ఇట్లా ఆ పులుసులో పొడి అంతా కలిసే వరకు ఇట్లా చేసుకోండి. మా అమ్మమ్మ అయితే చిన్నప్పుడు నా చిన్నప్పుడు ఇలాగే చేసేది. ఇప్పుడు నేను మళ్ళీ ట్రై చేస్తున్నా. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. చూడండి, మీరు కూడా ట్రై చేసి చూడండి. చేపల పులుసు ఎప్పుడు చిక్కగా ఉండేటట్టే చూసుకోండి, ఎందుకంటే చిక్కగా ఉంటేనే మనకి పులుసు టేస్ట్ వస్తుంది. నేను లాస్ట్లో వేసిన మసాలా అయితే మనకి మంచి స్మెల్ వస్తుంది. వేసిన తర్వాత చేపల కూర స్మెల్ వస్తుంది. అది మాత్రం అస్సలు స్కిప్ చేయొద్దు, కంపల్సరీగా వేయండి. నాకు ఇక్కడ బాగా ఉడికిపోయింది కర్రీ, పులుసు కూడా బాగా చిక్కగా వచ్చేసింది. ఇదేనండి మా అమ్మమ్మ చేసే స్టైల్లో చేపల పులుసు. చూసుకున్న తర్వాత ఇలా మనకు సరిపోతుంది అనుకున్న తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇక్కడ నేను కొంచెం ఉప్పు యాడ్ చేసుకున్నాను, తక్కువగా ఉన్నాను. ఉప్పు కారం అయితే చూసుకొని వేసుకోండి. మీకు నచ్చితే ఇలా ట్రై చేయండి ఒకసారి, చాలా బాగుంటుంది. లాస్ట్లో అవుట్పుట్ అయితే ఇదేనండి. ఓకే, బై బాయ్.